హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు ఇచ్ముక్కు తెలుగు ఛానల్. మనం ప్రతిరోజు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ను అనాలిసిస్ చేస్తున్నాం. అందులో భాగంగా రేపు ఎలా ఉండబోతుందో అనాలిసిస్ చేద్దాం. ముందుగా నిఫ్టీ యొక్క ఇంట్రాడే చార్ట్ను అనాలిసిస్ చేద్దాం. అనాలిసిస్ చేసినప్పుడు ప్రైస్ అనేది గ్యాప్ అప్ తోటి ఓపెన్ అయింది. అలాగే R1 పైన ఓపెన్ అయినప్పుడు జనరల్గా మనకు R2 దగ్గర పుల్ బ్యాక్ కోసం అయితే వెయిట్ చేయాలి. R2 దగ్గర పుల్ బ్యాక్ రాలేదు. R2ను బ్రేక్ చేసుకుంటూ పైకి వెళ్ళిపోయింది. కాబట్టి సో మన ఎంట్రీ పాయింట్ అనేది థర్డ్ క్యాండిల్ తర్వాత R2ను బ్రేక్ చేసుకుంటూ వెళ్ళిపోయింది. కాబట్టి గ్యాప్ అప్ కంటిన్యూ కావడానికి అంటే ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సో మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే సో మన టార్గెట్ ఏమవుతుంది, R3 అవుతుంది. సో మన స్టాప్ లాస్ అనేది ఈ R2కి R1కి మిడ్ పాయింట్ అవుతుంది. కాబట్టి ఇది మన యొక్క స్టాప్ లాసు. ఇది దీనికి 1:2 టైమ్స్ అంటే 1:2 టైమ్స్ కానీ లేదా R3 వరకు వెళ్ళాలి. కానీ అన్ఫార్చునేట్లీ మన టార్గెట్ అనేది రీచ్ కాలేదు. బట్ మనం ఎట్ ద సేమ్ టైము లాస్లో కూడా వెళ్ళలేదు. ఎండ్ ఆఫ్ ది డే అంటే 1:1 అయితే రావడం జరిగింది. సో ఈ స్ట్రాటజీ అంటే మనకు ఇలా గ్యాప్ అప్ ఓపెన్ అయినప్పుడు R1 దాటి R2 దగ్గర రిజెక్షన్స్ కోసం చూడాలి. R2 దగ్గర మనకు రిజెక్షన్ రాలేదు. కాబట్టి R2ను మనం బ్రేక్అవుట్ స్ట్రాటజీగా కన్సిడర్ చేసి సో నెక్స్ట్ టార్గెట్ R3కి లేదా R2కి R3కి మధ్యలో మిడ్ పాయింట్ పెట్టుకుంటూ మన స్టాప్ లాస్ అనేది R1కి R2కి మధ్యలో మనం స్టాప్ లాస్ను మెయింటైన్ చేసినట్టయితే మనకు ప్రాఫిట్స్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఇలాంటి సినారియో చాలా రేర్గా వస్తుంది. ఈరోజు అయితే రావడం జరిగింది. సో మనం డైలీ సైడ్ వేస్ ఉంటుందని చెప్పి డిస్కషన్ చేయడం జరిగింది. ఈరోజు కొంచెం ముందుకెళ్ళింది. సైడ్ వేస్ను బ్రేకప్ చేసుకుంటూ ముందుకైతే వెళ్ళడం జరిగింది. ఒకసారి క్యామరీల ఇండికేటర్ ప్రకారం కూడా చూద్దాం. అకార్డింగ్ టు క్యామరీల ఇండికేటర్ ప్రకారం సో నెక్స్ట్ ఇది H4 పైన ఓపెన్ కావడం జరిగింది. H4 పైన ఓపెన్ అయినప్పుడు మనం ఇన్ జనరల్గా మనం ఎలాంటి ట్రేడ్ తీసుకోము. క్యామరీల ప్రకారం మనం ఎలాంటి ట్రేడ్ అయితే ఇనిషియేటివ్ తీసుకోము. సో క్యామరీల ప్రకారం నో ట్రేడ్. ఇక సప్లై డిమాండ్ జోన్స్ గురించి డిస్కషన్ చేసినట్టయితే మనం గతంలో ఒక 2 జోన్స్ ఇవ్వడం జరిగింది, సప్లై జోన్స్. అన్ఫార్చునేట్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఓపెన్ అవడే ఆ విత్ ఇన్ ద జోన్ ఓపెన్ కావడం జరిగింది. సో రియాక్షన్ అయితే రాలేదు. రియాక్షన్ అనేది ఏమి అంటే ఇక్కడ ఫస్ట్ క్యాండిల్లోనే స్లైట్గా 1:1.5 అయితే రావడం జరిగింది. బట్ అది మన టార్గెట్ అనేది అచీవ్ కాలేదు. సో తర్వాత స్టాప్ లాస్ హిట్ కావడం జరిగింది. సో ముందుకు వెళ్ళింది. సో నెక్స్ట్ తర్వాత దానిపైన ఇంకొక ఓవర్ లెవెల్ ఉంటుందని చెప్పడం జరిగింది. ఇక్కడ కూడా స్లైట్గా ప్రాఫిట్ వచ్చింది. బట్ టార్గెట్ అనేది రీచ్ కాలేదు. లాస్ట్లో స్టాప్ లాస్ అయితే హిట్ కావడం జరిగింది. సో ఈరోజు అకార్డింగ్ టు సప్లై డిమాండ్ జోన్స్ ప్రకారం మన జోన్స్ అయితే స్టాప్ లాస్ హిట్ కావడం జరిగింది. అలాగే సో రేపటి రోజున కన్సిడర్ చేసినట్టయితే రేపటి రోజున 1 సెకండ్ ఈ జోన్స్ డిలీట్ చేద్దాం. సో ఇక్కడ ఇంకొక జోన్ అయితే ఉండడం జరిగింది. ఒక 13 పాయింట్స్ తోటి ఇక్కడ ఒక జోన్ ఉన్నది. 15,900 దగ్గర అంటే 890 దగ్గర ఒక జోన్ అయితే ఉండడం జరిగింది. సో ఇక్కడికి వచ్చినప్పుడు ప్రైస్ అనేది రియాక్షన్ కావడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి ఈ జోన్ ఒకసారి మార్క్ చేసుకోండి. అలాగే మనం డౌన్ సైడ్ డిమాండ్ జోన్ గురించి డిస్కషన్ చేసినట్టయితే డిమాండ్ జోన్ ఆల్రెడీ మనం మొన్న మార్క్ చేసినాయి, అవి అలానే ఉన్నాయి. కాబట్టి ఇక్కడికి వచ్చినప్పుడు ప్రైజెస్ అనేవి అంటే అప్ సైడ్ వెళ్ళడానికైతే పాసిబిలిటీ ఉంటుంది. సో రేపటి రోజున ఇది సప్లై జోను, ఇవి డిమాండ్ జోన్గా వర్క్ చేయడానికి పాసిబిలిటీ ఉన్నవి. ఇక ఆప్షన్ చైన్ డాటాలోకి వెళ్ళిపోదాం. ఆప్షన్ చైన్ డాటాను పరిశీలించినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది కాల్ సైడ్లో 16,000 దగ్గర ఉన్నది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 15,900 దగ్గర ఉన్నది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 16,100 దగ్గర ఉన్నది. సో నిఫ్టీ అనేది అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ 900 దగ్గర ఉంటుంది, సెకండ్ రెసిస్టెన్స్ 16,000 దగ్గర ఉంటుంది, థర్డ్ రెసిస్టెన్స్ 16,100 దగ్గర ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. 16,000 దగ్గర బిల్డప్ కావడం జరిగింది. కాబట్టి ఈ లెవెల్ అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడానికి పాసిబిలిటీ ఉన్నది.
అలాగే ఓవరాల్ సినారియోని మనం పరిశీలించినప్పుడు ఇక్కడైతే మనకు మిక్స్డ్ ట్రెండ్ కనబడుతుంది. ఇక్కడ నుంచి ఇటు వరకు ఏమో లాంగ్ బిల్డప్ ఉన్నది, ఇటు నుంచి ఇటు ఏమో షార్ట్ బిల్డప్ ఉన్నది. కాబట్టి మనం పుట్ సైడ్ డాటాను కన్సిడర్ చేద్దాం. పుట్ సైడ్ డాటాను పరిగణలోకి తీసుకుందాం. పుట్ సైడ్లో హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అన్నది 700 దగ్గర ఉన్నది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అన్నది 15,800 దగ్గర ఉన్నది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అన్నది ఇక్కడ ఉన్నది, 600 దగ్గర ఉన్నది. నిఫ్టీ అనేది డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్ట్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ సపోర్ట్ ఇక్కడ ఉంటుంది, థర్డ్ సపోర్టు ఇక్కడ ఉండడానికి పాసిబిలిటీ అయితే ఉన్నది. సో అలాగే ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ ఫామ్ అయింది, ఇక్కడ బిల్డప్ అయింది. కాబట్టి 15,800 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ చేయడానికి పాసిబిలిటీ ఉన్న లెవెల్. అలాగే ఓవరాల్ సినారియోని మనం పరిశీలించినట్టయితే చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనే కాలం ఇంక్రీజ్ అవుతూ ఉంది, ప్రైజెస్ అనేవి డౌన్ ఫాల్ వస్తూ ఉన్నాయి. కాబట్టి షార్ట్ బిల్డప్ జరిగింది. షార్ట్ బిల్డప్ జరిగింది అంటే రేపటి రోజున పాజిటివ్ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. సో మనం కాల్ సైడ్ దూరం అయితే ఏమి కంక్లూడ్ చేయలేకపోయినాం. దీని ప్రకారం అయితే పాజిటివ్ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. కాబట్టి కొంచెం ముందుకు అంటే 15,900 600 దగ్గర వెళ్ళడానికైతే అవకాశం అయితే ఉన్నది. ఒకసారి ఇచ్చుముఖి ఇండికేటర్ ప్రకారం కూడా కన్ఫర్మ్ చేసుకుందాం. నిన్నటి రోజున మనం డిస్కషన్ చేయడం జరిగింది. సో ప్రైస్ అనేది ఈ కన్వర్జేషన్ లైన్ పైన ట్రేడ్ అయితేనే ఫర్దర్గా ముందుకెళ్ళడానికి పాసిబిలిటీస్ ఉంటుందని. సో గ్యాప్ అప్లో ఓపెన్ అయింది కాబట్టి ఫర్దర్గా ముందుకెళ్ళింది. ఇంకా పాసిబిలిటీ ఏంటిదంటే రేపటి రోజున ఇక్కడ వరకు వెళ్ళడానికి ఛాన్సెస్ అయితే ఉంది. 15,900 వరకు వెళ్ళడానికి అయితే పాసిబిలిటీ ఉన్నది. సో 15,900 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడానికి పాసిబిలిటీ ఉన్నది. ఎందుకంటే ఫ్యూచర్ కూమో బులిష్లో ఉన్నది. బట్ ఇక్కడ చూడండి, ఫ్యూచర్ కూమో అనేది ఫ్లాట్గా ఉన్నది. ఫ్లాట్గా ఉంటే ఎక్కువ శాతం ప్రైజెస్ అనేవి కొంచెం ముందుకెళ్ళి తర్వాత మళ్ళీ వెనుకకు రావడానికి కూడా పాసిబిలిటీస్ ఉన్నది. సో ఇది ఫ్లాట్గా ఉన్నది, బేస్ లైన్ అనేది ఫ్లాట్గా ఉన్నది, కన్వర్జేషన్ లైన్ అనేది ఫ్లాట్గా ఉన్నది, స్పాన్ ఏ అనేది ఫ్లాట్గా ఉన్నది, స్పాన్ బి అనేది ఫ్లాట్గా ఉన్నది. సో మేబీ ప్రైజెస్ అనేవి సో విత్ ఇన్ ద 900 అంటే ఇక్కడ వరకు వెళ్ళి అంటే ఈ హై టచ్ చేయకముందే మనకు ఇదే లాస్ట్ హైయెస్ట్ ఇదే హై ఇది అవుతుంది కదా, ఈ హై వరకు వెళ్ళకముందే రిజెక్షన్స్ వచ్చి సో ఇక్కడ వరకు రావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. సో మళ్ళీ ఏది కన్వర్జేషన్ లైన్ దగ్గర సపోర్ట్ తీసుకోవడానికి పాసిబిలిటీస్ ఉన్నది. ఇన్ కేస్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే బేస్ లైన్ దగ్గర సపోర్ట్ తీసుకోవడానికి కూడా పాసిబిలిటీ అయితే ఉన్నది. సో చూద్దాం ఏం జరుగుతుందో. సో ఈ మనకు కన్వర్జేషన్ లైన్ అనేది ఇంపార్టెంట్. సో 15,775 పైన ఉంటే అప్ సైడ్ ఉంటుంది. సో ఇది బ్రేక్అవుట్ అయితే ఫర్దర్గా 600 వరకు వెళ్ళడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. సో ఒకవేళ ఇక్కడ సప్లై జోన్ అయితే ఉన్నది, 15,900 వరకు వెళ్ళడానికి పాసిబిలిటీ ఉన్నది. బట్ అక్కడ నుంచి రిజెక్షన్స్ రావడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి స్ట్రిక్ట్గా స్టాప్ లాస్ అయితే మెయింటైన్ చేయండి. సరే, అవర్లీలో కూడా ఒకసారి చూద్దాం. అవర్లీలో చూసినప్పుడు ప్రైస్ అనేది క్లౌడ్ పైన ట్రేడ్ అవుతుంది. అట్ ద సేమ్ టైము ఫ్యూచర్ కూమో అనేది బేరిష్లో ఉన్నప్పటికీ బట్ ఇది రైజింగ్ అవుతుంది. ఇది రైజింగ్ అవుతూ ఉంటే సో డెఫినెట్గా ఇక్కడ వరకు వెళ్ళడానికైతే పాసిబిలిటీ ఉంటుంది. సో 15,900 వరకు వెళ్ళడానికి కూడా పాసిబిలిటీస్ ఉన్నది. ఇది ఒకవేళ ఈ ఫ్యూచర్ కూమో బుల్లిష్లోకి మారితే వీలైతే ఇంకా కొత్త హై ఫామ్ చేయడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది. అవర్లీ క్యాండిల్ ప్రకారం ముందుకెళ్ళడానికైతే పాసిబిలిటీ ఉన్నది. సో అన్నీ రైజింగ్ అవుతూ ఉన్నాయి. సో కన్వర్జేషన్ లైన్ రైజింగ్ అవుతూ ఉంది, బేస్ లైన్ రైజింగ్ అవుతూ ఉంది, ఇక్కడ స్పాన్ ఏ కూడా రైజింగ్ అవుతుంది. ఇలా రైజింగ్ అయినప్పుడు ఎక్కువ శాతం ఈ రీసెంట్ హైస్ని టచ్ చేయడానికైతే అవకాశం అయితే ఉంటుంది. 15,900 వరకు వెళ్ళడానికైతే పాసిబిలిటీ ఉంటుంది. సో ఒకవేళ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయితే మాత్రం ఫర్దర్గా ఈ క్లౌడ్ విత్ ఇన్ ద క్లౌడ్ కింద ఓపెన్ కావాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ లెవెల్ వచ్చేసి 15,800 కింద ఓపెన్ కావాల్సిన పరిస్థితి ఉంటుంది. ఒకవేళ 15,000 కింద ఓపెన్ అయితే మాత్రం 15,700 వరకు వెళ్ళడానికి పాసిబిలిటీ ఉన్నది. ఒకవేళ ఇక్కడది ఎక్కడ క్లోజ్ అయినా అక్కడ ఓపెన్ అయినా కూడా ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ సపోర్ట్ తీసుకొని ముందుకెళ్ళడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. సో కాబట్టి ఈ లెవెల్స్ని ఒకసారి జాగ్రత్తగా మార్క్ చేసుకోండి. బ్యాంక్ నిఫ్టీలోకి వెళ్ళిపోదాం. బ్యాంక్ నిఫ్టీ యొక్క ఇంట్రాడే చార్ట్ను అనాలిసిస్ చేసినట్టయితే సేమ్ సినారియో నిఫ్టీ లాగానే గ్యాప్ అప్ ఓపెన్ కావడం జరిగింది. పర్టికులర్గా R1 పైన ఓపెన్ కావడం జరిగింది.
R1 అండ్ ప్రీవియస్ డే హై పైన ఓపెన్ కావడం జరిగింది. సో మేబీ మనకేమన్నా R1 దగ్గర రిజెక్షన్స్ వస్తాయేమంటే అలాంటి క్యాండిల్స్ అయితే ఏమీ రాలేదు. సో R2 దగ్గర ఏమైనా రిజెక్షన్స్ క్యాండిల్స్ వస్తాయేమని చూస్తే అక్కడ అలాంటివి రాలేదు. సో R2 అనేది బ్రేక్అవుట్ అయింది. R2ని బ్రేక్అవుట్గా మనం కన్సిడర్ చేస్తూ సో ఇది మన యొక్క ఎంట్రీ పాయింట్ అవుతుంది. ఇది మన యొక్క స్టాప్ లాస్ అవుతుంది. సో దీనికి 1:2 టైమ్స్ ఇది టార్గెట్ అయితే అచీవ్ కావడం జరిగింది. బట్ టార్గెట్ అనేది లాస్ట్లో అచీవ్ కావడం జరిగింది. సో బెటర్ టు ట్రేడ్ అంటే ఇలా బ్రేక్అవుట్ ట్రేడ్ కంటే ఎప్పుడు కానీ పుల్ బ్యాక్ ట్రేడ్స్ తీసుకుంటే మనకు రిస్క్ అనేది తక్కువగా ఉంటుంది. సో మనం ఇక్కడ R2 దగ్గర బ్రేక్అవుట్ ట్రేడ్ తీసుకుంటున్నాం. బట్ కానీ ఇలాంటి సందర్భంలో ఆల్రెడీ గ్యాప్ అప్ ఓపెన్ అయింది, ఎక్కడి వరకు వెళ్తుందో తెలియదు. కాబట్టి ఈ సందర్భంలో మళ్ళీ R2కి పుల్ బ్యాక్ వచ్చినప్పుడు ట్రేడ్ తీసుకుంటే బెస్ట్. సో R2కి పుల్ బ్యాక్ వచ్చినప్పుడు మనకి ఇక్కడ R2కి పుల్ బ్యాక్ అయితే రావడం జరిగింది. సో ఇది మన యొక్క ఎంట్రీ పాయింట్ అవుతుంది, ఇది మన యొక్క స్టాప్ లాస్ అవుతుంది. సో దీంతో కంపారిజన్ చేసుకున్నప్పుడు ఇక్కడ స్టాప్ లాస్ అనేది తగ్గింది. రెండోది కన్ఫర్మేషన్ కూడా మనకు ఉంటుంది. సో డెఫినెట్గా మళ్ళీ ముందుకు వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుందని చెప్పి మనకు క్లియర్గా అర్థమవుతుంది. సో నా బెటర్ సజెషన్ ఏంటంటే పుల్ బ్యాక్స్ ట్రేడ్ తీసుకోవడానికి ప్లాన్ చేయండి. అకార్డింగ్ టు క్యామరీల ప్రకారం నో ట్రేడ్, ఎందుకంటే ప్రైస్ అనేది H4 పైన ఓపెన్ అయింది. H4 పైన ఓపెన్ అయినప్పుడు మనం ఎలాంటి ట్రేడ్స్ తీసుకోము. అలాగే ఒకసారి సప్లై డిమాండ్స్ గురించి డిస్కషన్ చేసినట్టయితే మనం గతంలో ఇచ్చిన జోన్స్ ఒక 2 జోన్స్ ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ జోన్ దగ్గర రియాక్షన్ వచ్చింది, బట్ టార్గెట్ అనేది అచీవ్ కాలేదు. 1:2 అయితే అచీవ్ కాలేదు, 1:1 అయితే అచీవ్ కావడం జరిగింది. సో ఈ సందర్భంలో కూడా స్టాప్ లాస్ అయితే హిట్ కావడం జరిగింది. బట్ రెండోసారి మనం ఏదైతే ఇంకొక లెవెల్ ఇవ్వడం జరిగిందో ఆ లెవెల్ మాత్రం సో ఇది కూడా అంటే 1:1.5 అయితే రివార్డ్ అయితే ఇవ్వడం జరిగింది. సో 2 అయితే రాలేదు, 1:2 అయితే రాలేదు. సో ఇది కూడా అంటే స్టాప్ లాస్ అయితే హిట్ కాలేదు, స్టాప్ లాస్ వరకు అయితే నియర్లీ అంటే దగ్గర వరకు వెళ్ళింది. సో 1:1.5 బుక్ చేసుకుంటే మనకు ప్రాఫిట్లో ఉండడం అయితే జరిగింది. ఇది సో రేపటి రోజు గురించి డిస్కషన్ చేసినట్టయితే 1 సెకండ్. సో రేపటి రోజున ఇక జోన్స్ ఆల్రెడీ గతంలో డ్రా చేసినవి ఉన్నవి. సో ఇది అవర్లీ టైం ఫ్రేమ్లో సింక్ అవుతుంది కాబట్టి మనకు ఇది అంటే విన్నింగ్ ప్రాబబిలిటీ దీనికి ఎక్కువ ఉండడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. బట్ ఇది 144 స్టాప్ లాస్ ఉన్నది, 144 పాయింట్స్ అనేది స్టాప్ లాస్ అయితే ఉండడం జరిగింది. ఇంత స్టాప్ లాస్ ఉన్నప్పుడు మరి ఏం చేయాలి, ఎలా చేయాలన్నప్పుడు సో మనం ఇది అవర్లీ టైం ఫ్రేమ్లో ఉండడం జరిగింది. ఈ జోన్ అనేది అవర్లీ టైం ఫ్రేమ్లో ఉన్నది, అలాగే ఫ్రెష్ జోను కాబట్టి పాసిబిలిటీ ఉంటుంది. బట్ కానీ మీరు ఇక్కడ ఏం చేయాలంటే దీన్ని 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో లేదా 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఇక్కడ ఏదైనా విత్ ఇన్ ద జోన్ ఉంటే మనం ఆ జోన్ కన్సిడర్ చేయడానికి ప్లాన్ చేద్దాం. సో మనకు ఒకవేళ 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో మనం ఎంట్రీ తీసుకుంటే కన్ఫర్మేషన్ ఎంట్రీ తీసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి ఏదైనా ఒక క్యాండిల్ 5 మినిట్స్ క్యాండిల్ వచ్చి రిజెక్షన్ అయిన తర్వాత తీసుకోవాలి. జనరల్గా మనం సప్లై డిమాండ్లో సింపుల్గా ఇక్కడ ఆర్డర్ పెట్టేసి వదిలేస్తాం. బట్ మనకు స్టాప్ లాస్ ఎక్కువగా ఉన్న సందర్భంలో దీన్ని తగ్గించుకోవడం కోసం ఏం చేయాలంటే ఇక్కడ ప్రైజెస్ అనేవి రియాక్షన్స్ వచ్చిన తర్వాతనే ట్రేడ్ తీసుకుందాం. సో కాబట్టి ఇక్కడ మనకి ఏమవుతుంది, సో కన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఏదైనా ఒక 5 మినిట్స్ క్యాండిల్ ఇక్కడికి వచ్చినప్పుడు మనం ట్రేడ్ తీసుకోవడానికి ప్లాన్ చేసినట్టయితే డెఫినెట్గా మనకు సక్సెస్ రేట్ ఎక్కువ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. సో కాబట్టి ఇది సప్లై జోను, ఇది అవర్లీ టైం ఫ్రేమ్లో ఇక్కడ క్వాలిటీ సప్లై జోన్ ఉంది. సో దీన్ని కన్సిడర్ చేయండి. సో డిమాండ్ జోన్ వచ్చేసి ఇక్కడే, డిమాండ్ జోన్ కూడా ఇక్కడ ఈ ఏరియాలో ఉంది. 34,000 దగ్గర, 34,600 దగ్గర డిమాండ్ జోన్ ఉంది. ఇక్కడ ఈ 35,700 దగ్గర ఒక సప్లై జోన్ అయితే ఉన్నది. సో ఈ రెండు అవర్లీ టైం ఫ్రేమ్లో ఉన్నాయి, మళ్ళీ ఫ్రెష్ జోన్స్ కాబట్టి వీటికైతే వ్యాలిడిటీ ఉంటుంది. కొంచెం ఈ లెవెల్స్ని ఒక్కసారి జాగ్రత్తగా వాచ్ లిస్ట్లో పెట్టుకోండి. బ్యాంక్ నిఫ్టీ యొక్క ఆప్షన్ చైన్ డేటాను పరిశీలించినప్పుడు కాల్ సైడ్లో హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 36,000 దగ్గర ఉన్నది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 35,500 దగ్గర ఉన్నది. అలాగే థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 36,500 దగ్గర ఉన్నది. బ్యాంక్ నిఫ్టీ అనేది అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, థర్డ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. అలాగే ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. ఈ లెవెల్ వచ్చేసి 36,000 కాబట్టి 36,000 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడానికి పాసిబిలిటీ ఉన్న లెవెల్.
అలాగే ఓవరాల్ సినారీ మనం పరిశీలించినప్పుడు ఇక్కడ వరకు లాంగ్ బిల్డప్ ఉంది, ఇక్కడ వరకు షార్ట్ బిల్డప్ ఉంది. కాబట్టి మనం కాల్ సైడ్ డాటాను బేస్ చేసుకుంటూ మనం ఏం కంక్లూడ్ అయితే చేయలేము. సో పుట్ సైడ్ డాటాను ఒకసారి పరిశీలిద్దాం. పుట్ సైడ్లో హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ ఉంది, 35 దగ్గర ఉన్నది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 34.5 దగ్గర ఉన్నది, అంటే 34,500 దగ్గర ఉన్నది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 34 దగ్గర ఉన్నది. సో బ్యాంక్ నిఫ్టీ అనేది డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్ట్ ఇక్కడ తీసుకుంటుంది, సెకండ్ సపోర్ట్ ఇక్కడ తీసుకుంటుంది, థర్డ్ సపోర్టు ఇక్కడ తీసుకోవడానికి పాసిబిలిటీ ఉన్నది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ అవ్వడం జరిగింది. సో 35,000 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ చేయడానికి పాసిబిలిటీ ఉన్న లెవెల్. అలాగే ఓవరాల్ సినారీని మనం పరిశీలించినప్పుడు చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనే కాలం ఇంక్రీజ్ అవుతూ ఉంది, ప్రైజెస్ అనేవి డౌన్ ఫాల్ వస్తుంది. కాబట్టి షార్ట్ బిల్డప్ జరిగింది. షార్ట్ బిల్డప్ జరిగింది అంటే పాజిటివ్ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. సో రేపటి రోజున బ్యాంక్ నిఫ్టీ అనేది పాజిటివ్ ఉండడానికి పాసిబిలిటీ ఉన్నది. ఒకసారి ఇచ్చుముఖి ఇండికేటర్ ప్రకారం కూడా కన్ఫర్మ్ చేద్దాం. అకార్డింగ్ టు ఇచ్చుముఖి ఇండికేటర్ ప్రకారం ప్రైస్ అనేది మనకు కన్వర్జేషన్ లైన్ పైన ట్రేడ్ అవుతుంది. కాబట్టి అప్ సైడ్ వెళ్ళడానికి అయితే పాసిబిలిటీస్ ఉన్నది, ఇక్కడ వరకు వెళ్ళడానికి పాసిబిలిటీస్ ఉన్నది, 35,600 వరకు వెళ్ళడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. అలాగే ఇక్కడ మనం ఈ ప్రైస్ అనేది ఇది ఫ్లాట్గా ఉన్నది, చూడండి బేస్ లైన్ ఫ్లాట్గా ఉన్నది, కన్వర్జేషన్ లైన్ ఫ్లాట్గా ఉన్నది, ఇవి కూడా ఫ్లాట్గా ఉన్నాయి. కాబట్టి మేబీ కొంచెం ముందుకెళ్ళి మళ్ళీ ఇలా డౌన్ సైడ్ రావడానికి కూడా పాసిబిలిటీ అయితే ఉన్నది. సో కన్వర్జేషన్ లైన్ పైన ఉన్నంతసేపు బుల్లిష్ ఉంటుంది, కన్వర్జేషన్ లైన్ బ్రేక్ డౌన్ అయితే మాత్రం ఫర్దర్గా సో బేస్ లైన్ వరకు రావడానికి పాసిబిలిటీస్ ఉన్నది. బేస్ లైన్ వచ్చేసి 35,000 దగ్గర ఉన్నది చూడండి. సో మనకు పుట్ సైడ్లో కూడా హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 35,000 దగ్గరే ఉన్నది. కాబట్టి మేబీ ప్రైజెస్ అనేవి ఇక్కడ వరకు రియాక్ట్ అవ్వడానికి కూడా పాసిబిలిటీస్ ఉన్నది. సో ఇక్కడ ఈ 35,051, 34,859 ఈ రెండు లెవెల్స్ ఇంపార్టెంట్. ప్రైజెస్ అనేది ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఫర్దర్గా ఇక్కడ వచ్చి మళ్ళీ ఇలా ముందుకు వెళ్ళడానికి కూడా పాసిబిలిటీస్ ఉన్నది. ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం ఫర్దర్గా ఇలా వెళ్ళడానికి కూడా పాసిబిలిటీస్ అయితే ఉంటుంది. సరే, కాబట్టి ఈ రెండు లెవెల్స్ను మీరు మార్క్ చేసుకోండి. సరే, అవర్లీలో కూడా చూద్దాం. అవర్లీలో చూసినప్పుడు క్యాండిల్ అనేది క్లౌడ్ పైన ట్రేడ్ అవుతుంది. నిన్నటి రోజున మనం డిస్కషన్ చేయడం జరిగింది, ఈ బేస్ లైన్ పైన ట్రేడ్ అవుతే ఫర్దర్గా క్లౌడ్ వరకు రీచ్ కావడానికి పాసిబిలిటీస్ ఉందని చెప్పాము. సో క్లౌడ్ వరకు రీచ్ ఇంకా ముందుకైతే వెళ్ళడం జరిగింది. రేపటి రోజున ఒక పాసిబిలిటీ ఏంటంటే ఒకవేళ ఈ క్లౌడ్ పైన ఉన్నంతసేపు బులిషే ఉండడానికి పాసిబిలిటీస్ ఉన్నది. విత్ ఇన్ ద క్లౌడ్ ఓపెన్ అయితే మాత్రం ఫర్దర్గా మళ్ళీ ఈ బేస్ లైన్ వరకు రావడానికి అయితే పాసిబిలిటీస్ ఉన్నది. ఈ లెవెల్ వచ్చేసి 34,900 అలాగే 35,000. కాబట్టి సో కీ లెవెల్ వచ్చేసి 35,000 పైన ఉన్నంతసేపు బులిష్ ఉంటుంది. అది బ్రేక్ డౌన్ సైడ్ వేస్తే మాత్రం ఫర్దర్గా ఇంకా ఇక్కడ వరకు ఈ 34,700, 800 వరకు వెళ్ళడానికి కూడా పాసిబిలిటీస్ ఉన్నది. ఒకవేళ డౌన్ సైడ్ బ్రేక్అవుట్ రావడానికి పాసిబిలిటీ ఉన్న లెవెల్ వచ్చేసి ఇక్కడ ఈ టైం ఫ్రేమ్లో మాత్రం మనకు బ్రేక్అవుట్ రావడానికి పాసిబిలిటీస్ ఉన్నది. ఎందుకంటే ఇక్కడ కూమో అనేది వీక్గా ఉన్నది, చాలా పల్చగా ఉన్నది. కాబట్టి మేబీ ఇట్లాంటి ప్రాంతాల్లో అంటే ప్రైస్ అనేది క్లౌడ్కు దగ్గర ఉన్నది కాబట్టి ఈ సందర్భంలో ఇట్లా డౌన్ సైడ్ రావడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి ఈ లెవెల్ని ఒక్కసారి అంటే ఇక్కడికి వచ్చినప్పుడు ప్రైజెస్ అనేవి కొంచెం అంటే ఈ టైం ఫ్రేమ్ల దగ్గర కొంచెం జాగ్రత్తగా చూడండి. ఇక్కడ డే టైం ఫ్రేమ్లో ఇక్కడ ఒక సప్లై జోన్ అయితే ఉండడం జరిగింది. సో ఇలా మార్క్ చేస్తే ఇక్కడ ఒక సప్లై జోన్ అయితే ఉన్నది. బట్ ఇది నేను ఎందుకు చెప్పలేదంటే దీనిపైన ఇంకొకటి లెవెల్ ఉంది కాబట్టి ఇది లెవెల్ ఓవర్ లెవెల్ కింద కన్సిడర్ అవుతుంది. లెవెల్ ఓవర్ లెవెల్ కింద కన్సిడర్ అయినప్పుడు మేబీ ఇక్కడ వరకు రావడానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది. 100% వస్తుందా అంటే మేబీ ఎక్కువ శాతం అయితే ఈ లెవెల్ ఓవర్ లెవెల్స్ ఉన్నవి ఇవి స్టాప్ లాస్ హిట్ కావడానికి పాసిబిలిటీ ఉంటుంది. మళ్ళీ ఈ జోన్ అనేది ఆల్రెడీ ఇది టెస్టెడ్ జోన్, అంటే గతంలో ఇక్కడ కూడా ఒక సప్లై జోన్ అయితే ఉండడం జరిగింది. ఈ లెవెల్ను ఇది టచ్ చేయడం జరిగింది. కాబట్టి ఈ జోన్కు రియాక్షన్ జోన్ ఇది, అంటే ఫస్ట్ టైం ఇక్కడ టచ్ చేయడం జరిగింది. మరి ఫస్ట్ టైం టచ్ అయింది కదా మళ్ళీ ఎందుకు చెప్తున్నారంటే మేబీ సెకండ్ టైం కూడా పాసిబిలిటీ ఉంటుంది. జనరల్గా మనం చూస్తుంటాం ఫస్ట్ టైం రియాక్షన్ ఉంటుంది, సెకండ్ టైం కూడా రియాక్షన్ ఉంటుంది, బట్ తక్కువ ఉంటుంది. ఫస్ట్ టైం కంటే సెకండ్ టైము ప్రాబబిలిటీ తక్కువ ఉంటుంది. ఇక థర్డ్ టైం అయితే ఎట్టి పరిస్థితులలో మనం ప్రిఫర్ చేయము. సో కాబట్టి అంటే ఈ జోన్ కూడా ఒకసారి మీరు వాచ్ లిస్ట్లో పెట్టుకుంటారని నేను చెప్పడం జరుగుతుంది. మేబీ ఇక్కడ అంటే ఇది ఆల్రెడీ ఈ జోన్కు రియాక్షన్ కాబట్టి రేపటి రోజున మేబీ ఇది ఫస్ట్ టైం కాబట్టి సెకండ్ టైం కూడా ఏదైనా పాసిబిలిటీ ఉండడానికి పాసిబిలిటీ
ఉంటుంది. కాబట్టి సెకండ్ టైం రియాక్షన్ కూడా పాసిబిలిటీ ఉంటుంది. బట్ ఈ లెవెల్ మాత్రం డెఫినెట్గా కన్సిడర్ చేయండి. దీనికంటే ఈ లెవెల్ డెఫినెట్గా కన్సిడర్ చేయండి. బట్ ఇక్కడ నేను జస్ట్ ఒకసారి మీకు గుర్తు చేద్దామని చెప్పడం జరిగింది. ఎనీహౌ అలాగే డైలీ మనం ఎడ్యుకేషనల్ పర్పస్లో, పేపర్ ట్రేడింగ్ పర్పస్లో కొన్ని స్టాక్స్ ఇవ్వడం జరుగుతుంది ఇంట్రాడే పర్పస్లో. వీటిని ఒకసారి వాచ్ లిస్ట్లో పెట్టుకొని వీటిని కూడా చూడండి. మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఎవ్రీబడి.